హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్ఐసి వారి జీవన్ ఆనంద్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఎండోమెంట్ పాలసీ, నాన్ లింక్డ్ సేవింగ్ ప్లాన్. సమ్ అష్యూర్డ్ మినిమం 2 lakhs, మ్యాక్సిమం నో లిమిట్. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 50 years. పాలసీ టర్మ్ 15 to 35 years. ఏదో ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ని చూజ్ చేసుకొని దాన్ని బట్టి ప్రీమియం పే చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ పేమెంట్, ఆ పర్సన్ చేసే లాస్ట్ పేమెంట్ అతనికి 75 years వచ్చేలోపు కంప్లీట్ అయిపోవాలి. అంటే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, పాలసీ తీసుకోవాలంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 50 years ఉండాలి అని. 18 to 30 years వాళ్ళు పేయింగ్ టర్మ్ ఎంతైనా చూజ్ చేసుకోవచ్చు, 15 to 35 years లోపు. కానీ 50 years వాళ్ళు 35 years పేయింగ్ టర్మ్ పెట్టుకోలేరు. ఎందుకంటే 50 + 35 85 years అవుతుంది. మ్యాక్సిమం పేయింగ్ టర్మ్ 75 years లాస్ట్ పేమెంట్ ఉండాలి. 2 years ప్రీమియమ్స్ కంప్లీట్ అయిన తర్వాత లోన్ కావాలంటే తీసుకోవచ్చు. పే చేసిన ప్రీమియమ్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కింద చూపించుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ. ఇన్ కేస్ పాలసీ పేయింగ్ టర్మ్లోనే డెత్ జరిగితే నామినీకి 125% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఇస్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ 10 years పాటు ఇస్తారు. మెచ్యూరిటీ యాజ్ యూజువల్ ఉంటుంది. పాలసీ టర్మ్లో ఏమి రిస్క్ జరగలేదు, హ్యాపీగా ఉన్నారు అంటే మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషన్ బోనస్ మొత్తం కలిపి వస్తుంది. జనరల్గా మెచ్యూరిటీ తీసుకున్నామంటే ఆ పాలసీ క్లోజ్ అయిపోయినట్టే. కానీ ఈ పాలసీలో ప్లస్ ఏంటంటే, మనం మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత కూడా మనం నెక్స్ట్ ఎప్పుడు డెత్ జరిగినా, అంటే 80 yearsలో కానీ 90లో కానీ 100 years లోపు ఎప్పుడు రిస్క్ జరిగినా, మన డెత్ జరిగితే కనుక నామినీకి మళ్ళీ ఇంకొకసారి సమ్ అష్యూర్డ్ ఇస్తారు. ఈ జీవనానంద్ గురించి ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడం కోసం డిఫరెంట్ ఏజ్ టర్మ్స్, డిఫరెంట్ ఏజ్ పీపుల్కి అప్లై చేస్తే ఎట్లా ఉంటుందనే చూద్దాం. సో నేను ఇక్కడ పాలసీ టర్మ్ 15 to 35 years ఉంది కదా, దాన్ని 15 yearsకి, 25 yearsకి, 35 yearsకి డిఫరెంట్ తీసుకున్నాను, 3 example. అలాగే 18 years, 30 years, 40 years వాళ్ళకి ఎంత ప్రీమియం కట్టాలి, ఎంత రిటర్న్ వస్తుందో చూద్దాం. సమ్ అష్యూర్డ్ మాత్రం 10 lakhs. ఒక 18 years పర్సన్ 15 years టర్మ్ తీసుకుంటే తను ఇయర్లీ పే చేయాల్సింది 79,401 rupees. అండ్ టోటల్గా 15 yearsలో పే చేసే అమౌంట్ 11,92,762. సో 15 years తర్వాత తనకి రిటర్న్ వచ్చేది 15,90,000. సేమ్ 18 years పర్సన్ 35 years టర్మ్ తీసుకుంటే ఇయర్లీ పే చేసేది 29,950. టోటల్ 35 yearsలో పే చేయాల్సిన అమౌంట్ 10,48,909 rupees. కానీ టోటల్ రిటర్న్ వచ్చేది 49,10,000. ఒక పర్సన్ 18 yearsలో 10 lakhs పాలసీ 35 years టర్మ్కి తీసుకున్నాడు అంటే తనకి టోటల్గా రిటర్న్ వచ్చింది 49,10,000 ఎట్ ది ఏజ్ ఆఫ్ 53. 18 + 35 అంటే 53 ఏజ్లో. సో 53 years కంప్లీట్ అయిన తర్వాత 100 years లోపు తనకి ఎప్పుడు డెత్ జరిగినా అప్పుడు అగైన్ మళ్ళీ సమ్ అష్యూర్డ్ 10 lakhs మళ్ళీ వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ కవర్ మాత్రం అప్ టు 100 years వరకు ఉంటుంది. అది ఈ పాలసీకి ఉన్న స్పెషాలిటీ. ఈ పాలసీ గురించి అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.